హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం అయితే చూడబోయేది నంది హిల్స్కి వెళ్ళిపోతున్నాం. మనం అయితే ఆల్రెడీ బండి స్టార్ట్ చేసాం, అర్ధరాత్రి తిరిగేసాం, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వెళ్ళి స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి మేము 12 క్రాస్ అయిన తర్వాత 1:32 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. సో స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో చిన్న చిన్న బ్రేక్లే తీసుకున్నాం. ఫుడ్ గురించి కూడా ఆలోచించాం. బట్ ఏంటంటే మాకు నంది హిల్స్కి వెళ్ళే రోడ్ వచ్చిన తర్వాత ఫుల్ షాప్స్ ఉన్నాయన్నమాట. ఫుడ్కి అయితే టీ షాప్స్ కానీ సమ్ ఫుడ్కి కానీ ఎక్కడైతే అక్కడ దోశలు కూడా వేస్తున్నారు. టిఫిన్ అవైలబుల్గా ఉంది, దొరుకుతుంది. నైట్ అయితే మాత్రం ఫుడ్కి అయితే ప్రాబ్లం అయితే లేదు. బికాజ్ ఎందుకంటే నేను వెళ్తున్నప్పుడు అయితే మేము 2-3 చోట్ల చిన్న చిన్న షాపుల దగ్గర ఆగాము. ఎందుకంటే ఫర్దర్గా ఫుడ్ ఏం దొరకదేమో అని చెప్పేసి. బట్ ఈ వీడియోలో ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని చెప్పేసి తీశాను. సో ఇక్కడైతే మాత్రం ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు, ఉన్నది ఫుడ్ అయితే ఓకే. అండ్ అలాగే చెక్ పోస్ట్ దాటిన తర్వాత కూడా అక్కడక్కడ టీలు ఇస్తారు. అది టీయో లేకపోతే వేనీళ్ళు కూడా అర్థం కాదు, తీసుకున్న తర్వాత తెలిసింది అది. అలాగుందన్నమాట పరిస్థితి. అండ్ నైట్ బయలుదేరి వచ్చాము. చాలా చలిగా ఉంది, చాలా కాదు దారుణంగా ఉంది. మరి అంత చలిలో కూడా వెళ్ళాం అనమాట. బట్ ఏంటంటే టైంకి రీచ్ అవుతాం కదా అని. అండ్ అలాగే మధ్యలో దిక్కున బ్రేక్ తీసుకున్నాం. సో ఇప్పుడు చూసారు కదా లైట్స్ ఇవన్నీ కూడా. ఇవేంటంటే ఒక తోట, ఏం తోట అనేది చూసి లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేకపోయిండే. బట్ ఏంటంటే అంత లైట్స్ పెట్టారనమాట నైట్ టైం కూడా. మేబీ ఒక సర్టెన్ టెంపరేచర్ ఉండడం కోసం అయి ఉంటుంది. అండ్ వచ్చేసాం నైట్. మేము వచ్చేసరికి 1:30-2 అలాగ అవుతుంది. అయినా సరే ఫుల్ జనాలు ఉన్నారు. క్రౌడ్ అయితే మాత్రం మాకన్నా ముందు ఫుల్గా ఇంకెళ్తూనే ఉన్నారు. సో చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అది మొత్తానికి డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడైతే దగ్గర డిగ్రీస్ ఎంత ఉందంటే 13-14 డిగ్రీస్ ఉంది. అంత చల్లో అసలు డ్రైవ్ చేసుకుని వచ్చేసరికి చేతులు అయితే మాత్రం ఫ్రీజ్ అయిపోయినాయి, ఏదో డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు. ఆడ వెనకాల నుంచి మాత్రం కూర్చొని హ్యాపీగా కూర్చొని ఉన్నాడు అనమాట. ఎదరు నేనున్నాను షీల్డ్ లాగా, ఇంకడికి ప్రాబ్లం లే. సో ఇక్కడ ఆగాము ఒకసారి. ఏదో చల్లది జనపత్తులే కాస్తున్నారు, కొంచెం చలిగాంచుకుందాం కదా అని చెప్పేసి. బట్ అయితే మాత్రం మా రైడ్ అయితే మాత్రం సూపర్, చాలా బాగా వచ్చాం, ఏం ప్రాబ్లం లేదు. చేతులు అయితే మాత్రం ఫ్రీజ్ అయిపోయినాయి. అబ్బా చలి అయితే మాత్రం. అంటే టైంకి రీచ్ అవ్వాలి కదా, సన్ రైజ్ మిస్ అవ్వకూడదని చెప్పేసి బయలుదేరి స్టార్ట్ అయ్యి వచ్చాం అనమాట. ఆడైతే వెనకాల సేఫ్ అండ్ సెక్యూర్గా జాగ్రత్త కూర్చున్నాడు, నో ఇష్యూ వాడికి. మళ్ళీ కౌలు చెప్తాడు వెనకాల కూర్చొని అలా కాదు ఇలాగ, ఇలా కాదు అలాగని. ఎలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు ప్రతి ఒక్కడికి. సో ఇంక లేట్ చేయొద్దు. ఆల్రెడీ మనం వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ ఆల్రెడీ చాలా జనం ఉంటారేమో అని డౌట్ వచ్చేసి మేము ఇంకా బయలుదేరిపోయాం ఎక్కువసేపు ఉండకుండా. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, చాలామంది ఒకవేళ ఎర్లీగా వచ్చేస్తే ఒకవేళ లేదు ఉండడానికి స్టే చేద్దాం అనుకుంటే మాత్రం అక్కడక్కడ కూడా హోటల్స్ అయితే ఉన్నాయి. క్రాస్ అయిన తర్వాత కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయి. బుకింగ్ అది చేసుకోవచ్చు అనుకుంటా, బుకింగ్ వాటికి అవకాశం ఉంది. సో ఇది కూడా ఒక హోటలే. సెక్యూరిటీ పర్సన్స్ వాళ్ళు ఉన్నారు. బట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెళ్ళిపోవచ్చు, వెళ్ళి అడగచ్చు. రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి అయితే బోర్డ్సే ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో అయితే. అది కూడా నంది హిల్స్కి వెళ్ళే రోడ్లోనమాట, నియర్ బై పక్కనే. అండ్ అలాగే మంచిగా మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్నారు నైట్ టైం. కాసేపు ఆగి వెచ్చదనం కోసం వేడికి కాసుకొని ఉండాలి. ఇంకో చూసారు కదా, మేము వచ్చిందే 3:30 ఆ టైంకి వచ్చాం మేము. సర్లే కొంచెం ఎర్లీగా వెళ్తాం కదా, ఎర్లీగా వెళ్తే కొంచెం ఫ్రంట్ ఉంటాం కదా అని. 3:30 దగ్గర 4 అవుతుంది మేము వచ్చేసరికి. ఆ టైంకి ఎంతమంది ఉన్నారబ్బా వచ్చేసరికి. ఆ కార్లు చూడు, కార్లు ఎన్ని ఉన్నాయంటే ఎదరికి వెళ్ళేసరికి బైకులు ఇంకెన్ని ఉండాలి. 31st నైట్ ఇదంతా, January 1st న్యూ ఇయర్ వైబ్స్ ఇవన్నీ కూడా. ఎన్ని కార్లు ఉన్నాయంటే మేము ఇంకా 4కి వచ్చాం కాబట్టి కొంచెం ఎదరికి వెళ్ళిపోతున్నాం మేమైతే. అదే కొంచెం లేట్ చేసి ఉంటే ఇంక మేము ఎక్కడ ఉంటామో ఏంటో. నియర్లీ 1 కిలోమీటర్ పైన, ఇంకా 2 కిలోమీటర్స్ చూడండి ఎక్కడికో ఉంది అది. సో ఇంక మనం బైక్ కాబట్టి తగ్గలేదు, టింగ్ అనుకుంటా దూరేసి వచ్చేసాం మధ్యలోకి. సో చూసారు కదా క్రౌడ్ ఎలాగుందో. అక్కడి నుంచి అటు సైడ్ ఎక్కడికో ఉంది, మేము ఇంకా పైకి వచ్చాం. బట్ వచ్చిన తర్వాత మమ్మల్ని 2 అవర్స్ వెయిట్ చేయించారబ్బా. 2 అవర్స్ వెయిట్ చేయించి తర్వాత 6:15కి వదిలేరు. ఎందుకంటే ముందుగా చీకటిగా ఉంటుంది కదా, సో హిల్స్ ఎక్కాలి, క్రాసెస్ టర్నింగ్స్ అవన్నీ ఉంటాయి. సో లైట్ లేకుండా కొంచెం మినిమం లైట్ అది ఉండేటట్టు అయితేనే అలౌ చేస్తారు. 6:15 ఆ టైంకి అయితే మాత్రం అలౌ చేశారు. అలౌ చేసిన తర్వాత తగ్గుతామా, రప్ప అంటే రయ్య అంటే వెళ్ళిపోయాం. నో స్లో మోషన్స్, ఓన్లీ స్పీడ్. బట్ ఏంటంటే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే టర్నింగ్స్ అవి ఉంటాయి.
ఒక్కసారి స్పీడ్కి వెళ్ళి స్కిడ్ అయ్యి వెళ్ళింది అనుకో, నేను మళ్ళీ బయటికి కూడా తీసుకురారు ఎవరో కూడా. అంత అలాగే ఉంటుంది. ఆవిడ పట్టించుకోడు ఆ గ్యాప్లో, ఆ టైంలో కూడా స్పీడ్గా రై 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 అంటే వెళ్ళిపోవడమే, ఎక్కడ తగ్గొద్దు ఇంకా అసలు. ఎందుకంటే మళ్ళీ సన్ రైజ్ మిస్ అయిపోతాం. వెళ్ళేదే సన్ రైజ్ చూడడానికి. మేమైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే 2025 ఫస్ట్ డే ఫస్ట్ సన్ రైజ్ చూసేయాలని చెప్పేసి. సో చలేంగే అది అదే హోప్. అంతగాని ఎంత చలి వచ్చినా ఎంత ఆకలేసినా అన్నీ తట్టుకొని బయలుదేరి వచ్చేసాం. చూసారా ఫామ్ అది ఎలాగా పైకి పొగలగక్కుతుంది, ఏదో కింద ఎవడో మాట్లాడుతున్నట్టు. బట్ అయితే మాత్రం వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. ఇంకా ఉండి కొలది ఉంటుంది చూడండి. అసలు ఒక వేరే లెవెల్ అది. ఎంత ఎలాగుంటుందంటే అంత అలాగా సి. సో ఇలాగ ఉందన్నమాట మొత్తం వెళ్ళే కొలతేనే. సో అంతా లొకేషన్స్ అవి చాలా బాగా సెట్ అయ్యాయి. చూసుకుంటా అవి రైడ్ అనమాట, పీస్ఫుల్ రైడ్ చాలా. సో అండ్ అలాగే వచ్చిన తర్వాత రీచ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు ఉంటే మాత్రం ఫస్ట్ థింగ్ ఒకడైతే వెళ్ళి బైక్ పార్క్ చేయండి, ఇంకొకడైతే వెళ్ళి అర్జెంట్గా వెళ్ళి టికెట్ తీసుకోండి. ఎందుకంటే టికెట్ తీసుకోకుండా లోపలికి అలౌ చేయరు. చాలామంది ఏం చేస్తున్నారంటే బైకులు పార్క్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు టికెట్ లేకుండా మనుషుల్ని అలౌ చేయరు. సో అందుకని చెప్పేసి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఈచ్ పర్సన్కి వచ్చేసి 35 రూపీస్ తీసుకుంటారు టికెట్కి. ఓకే, మేమైతే ఒక పర్సన్ బైక్ పార్క్ చేయడానికి వెళ్ళాడు, నేనైతే వెళ్ళిపోయి డైరెక్ట్ వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చేసా. సో ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. మేము ఇంకా కొంచెం స్పీడ్గా బయలుదేరి వచ్చాం కాబట్టి ఈ మాత్రం గ్యాప్ ఉంది, లేదంటే అసలు టైమే దొరకలేదు మాకు. వీడైతే అప్పుడప్పుడు తప్పుపడమే అతుక్కోవడం సరిపోతుంది వీడినైతే. టికెట్ తీసుకొని వచ్చేసాము, బైక్ పార్క్ చేసామని వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం పైకి వెళ్ళగానే. ఓకే లెట్స్ సీ. చూడండి అప్పుడే మార్నింగ్ ఇన్ని కార్స్ వచ్చాయి, ఇంకా కింద ఉన్నాయి, ఇంకా అలౌ చేయలేదు కార్స్ మొత్తం అన్నీ కూడా, ఇంకా స్టిల్ వచ్చేస్తున్నారు. మనం అయితే స్పీడ్కి వచ్చాం అనమాట. సో బీ కేర్ఫుల్ వైల్ రైడింగ్. ఓకే, పైన వచ్చేటప్పుడు చాలా కర్వ్స్ ఉంటాయి, చూసుకొని రావాలి. ఒక్కోసారి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా రైడ్ చేయండి. ఇంకో అటు సైడ్ కౌంటర్ అనమాట. అటు సైడ్ వెళ్ళిపోతే టికెట్ కౌంటర్ ఇస్తారు, టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇలాగ పైకి వెళ్ళిపోవడమే ఇటు నుంచి బై వాకింగ్ స్టెప్స్. ఓకే, టికెట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. టికెట్ తీసుకుని వచ్చేసిన తర్వాత లోపలికి వచ్చేయండి. లోపలికి వచ్చిన తర్వాత లోపల మీకు మళ్ళీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని అలౌ చేయరు. చూసారు కదా వాటర్ బాటిల్స్ ఉన్నాయి రైట్ సైడ్ అండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అలౌ చేయడు. వచ్చేటప్పుడు మీరు వాటర్ తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కడ అంతలా దొరకట్లేదు. అండ్ అలాగే అక్కడ కూడా లోపల కూడా ప్లాస్టిక్స్ ఉన్నాయి. ప్లీజ్ మస్ట్ క్యారీ 1 వాటర్ బాటిల్, అది చాలా ప్లస్. అండ్ అలాగే మనం చెక్ పోస్ట్కి వెళ్ళడానికి 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే బై వాక్ ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, బస్సు అయితే 25 రూపీస్ ఛార్జ్ చేస్తాడు వాడు పైకి తీసుకెళ్ళడానికి. లేదనుకుంటే మీరు బై వాక్ అని వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే ట్రెక్కింగ్ లెవెల్ ఉంటుంది. మీరు కొంచెం ఎర్లీగా వచ్చి సన్ రైజ్ చూడొచ్చు అని అనుకుంటే యాజ్ పర్ యువర్ విష్. ఓకే, అండ్ ఇంకోటి వాటర్ బాటిల్ మాత్రం చూసుకోండి, వాటర్ బాటిల్ కంపల్సరీ తెచ్చుకోండి. అండ్ అలాగే ఫుడ్ కూడా ఏమైనా కుదిరితే తెచ్చుకోండి, అక్కడ కూడా దొరుకుద్ది, బట్ అది మీ కంఫర్టబుల్. ఓకే, సో ఫస్ట్ టైం వచ్చాం కదా, మొత్తం అంతా గ్రీనరీ. అంటే సెకండ్ టైం నేను ఇప్పుడు రావడం, ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో మేమైతే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం. సరే కదా మొదలెట్టాం, రన్నింగ్ ఏం మొదలలేదు, చాలా స్పీడ్గా వెళ్తున్నాం. ఇంకా ఏడు కూడా మర్రా నడు. చూసారా పిల్లలతో కూడా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలామంది. అంటే 2 సైడ్ ఉంటాయి, ఒక సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి, ఇంకో సైడ్ నుంచి ప్లేన్ రోడ్ ఉంటుంది. స్టెప్స్ నుంచి వెళ్ళామంటే నీకు ఓపిక ఉండాలబ్బా, మామూలు ఎంత ఉంటుంది అది, చాలా దూరం. అండ్ అలాగే వస్తుంటేనే మాకు ఒక వైబ్. సి ఎలాగుందంటే వైబ్ అది, ఇది ఒక పీస్ఫుల్. చూడండి అలా ఎంత సన్ రైజ్ వచ్చే ముందు వచ్చే కలర్ అదంతా. కింద చూడండి వెహికల్స్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇంకా అది స్టార్టింగ్ ఎర్లీ మార్నింగే, ఇంకా జస్ట్ ఇంకా 6:30 ఆ టైంలో కూడా అవ్వలే. ఇంకా 6:30 అయిపోతుంది, నియర్లీ 6:30 టైం. అందరూ వచ్చి స్టార్ట్ చేస్తారు ఫోటోషూట్స్ అవన్నీ కూడా. సి హౌ బ్యూటిఫుల్ ఈజ్ దిస్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా పైనుంచి. ఏంటంటే మేము వస్తుంటే బస్సు వచ్చింది, మేము ముందు బస్సు అడిగాం. బస్సు అడిగితేనే వాళ్ళు ఫుల్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. ఫుల్ అవ్వాలి అంటే మాకు అంత టైం సర్లే అయ్యేంత వరకు మనకు లేట్ అవుతుందని చెప్పేసి బయలుదేరిపోతుంటే బస్సు వస్తుంటే ఆపేసాం. ఎందుకంటే సన్ రైజ్ మిస్ అవ్వకూడదు కదా, మనం వెళ్ళేసరికి టైం పడుతుంది ఎలాగన్నా సరే, అందుకని చెప్పేసి బస్సు ఎక్కేసాం అనమాట. సో దిగిపోయాం. సో వెరీ ఎగ్జైటింగ్, ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది సన్ రైజ్ చూడడానికి. ఎలాంటి అకేషన్స్కి వెళ్ళాలంటే మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకని చెప్పేసి వెయిటింగ్. బస్సు ఎక్కడ దింపేశాడు, అయిపోయింది, వచ్చేసాం. సో ఇంకే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చెప్తాను. సో ఫస్ట్ అయితే మాత్రం మనం వెళ్ళి సన్ రైజ్ అయితే మాత్రం చూసేద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఆజాము పరిగెట్టరు అన్నట్టు. సో మిస్ అవ్వకూడదు కదా. సో లెట్స్ గో. ఎస్, దిస్ ఈస్ ద వైబ్ ఐ వాంట్. సో దీని గురించి చూసారు కదా, క్లౌడ్స్, సన్ రైజ్ ఎంత హైలైట్ ఉందంటే ఫోన్లో చూస్తుంటేనే హైలైట్గా ఉందంటే ఇంకా డైరెక్ట్గా మేము చూసినప్పుడు అయితే ఇంకెంత హైలైట్ ఉన్నది. మొత్తం క్లౌడ్స్ సన్ రైజ్ పైకి వస్తుంటే ఒక తెలియని ఫీలింగ్ అబ్బా. అంటే డైరెక్ట్గా చూస్తుంటే ఇంకో లైటింగ్ కూడా ఇస్తుందని చెప్పేసి స్పెట్స్ పెట్టేసుకున్నాను, ఇంకొంచెం క్లియర్గా చూడొచ్చు కదా అని చెప్పేసి. అండ్ పక్క నుంచి ఏమో చల్లగా గాలి, పక్కన సన్ రైజ్ అండ్ అలాగే క్లౌడ్స్, ఒక మ్యూజిక్ అనేది పెట్టుకుంటూ ఉంటే ఎంత హైలైట్స్ ఉందంటే అంత హైలైట్స్. సో ఇదనమాట సన్ రైజ్ వ్యూ పాయింట్. రెండు ఉన్నాయి, ఇది ఇలాగా బ్రిడ్జ్ టైప్ కట్టారు అండ్ అలాగే ఇంకొకటి కింద కూడా ప్లేన్గా కూడా ఉందన్నమాట, అక్కడ కూడా దిగొచ్చు. బట్ వన్ థింగ్, ఫస్ట్ డే ఫస్ట్ సన్ రైజ్, న్యూ ఇయర్ ఫస్ట్ డే ఫస్ట్ సన్ రైజ్ చూసేసా. ఫైనలీ అనుకున్నది అయిపోయింది. 2025 ఫస్ట్ డే ఫస్ట్ సన్ రైజ్, అది లెక్క. చూసారు కదా, ఫీల్ వెరీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయాం కాబట్టి అందుకనే లేట్ నైట్ బయలుదేరినా సరే టైంకి రీచ్ అయిపోయాం. ఓకే, చూసారు కదా. మీకు ఛానల్ నచ్చితే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ కూడా చేయండి. ఓకే, ఇలాంటి కొన్ని మోర్ ఇన్ఫర్మేషన్స్ మనం తిరిగినప్పుడల్లా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేద్దాం అనుకుంటే మీకు కూడా కొంచెం ప్లస్ అవుతుంది కదా, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు కూడా తెలుస్తుంది. సో అందుకని చెప్పేసి ఓకే. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.